పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఆగస్ట్ నెలలో రాబోయే పండుగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. సో కీర్తి గారు, మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి. అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క 31 డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు, తర్వాత పర్వదినాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం, సోమవారాలు చేసుకుంటాం, మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ, అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని. అడగకుండా కూడా చాలా కోరికలకు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట. ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగిసే వరకు 800 కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. టిఫిన్ కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి, స్నానానికి నీళ్లు కావాలి, ఐఫోన్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, యూట్యూబ్ కావాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. మనం అడగం కదా, బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు. ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, మంగళగౌరి వ్రతము, తర్వాత ఇది శ్రావణ మాసం, శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. 9th కనుక చూసుకుంటే ఆ 9th డేటు చాలా ఎగైన 3-4 పండుగలు ఉన్నాయి. ఆ ఒక్క రోజులోనే 3 పండుగలు కలుస్తున్నాయి. ఒకటి రాఖీ పండుగ, 2 గాయత్రి మాత జయంతి, ఉపకర్మ, జంధ్యాల పండుగ అని అంటారు. ఇవి 3-4 కలిసిపోయి ఈవెంట్స్ అందులో ఉన్నాయి కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు. పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు, ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు, ఈ శ్లోకాలు, జ్ఞానము, తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంధ్యాలు మార్చుకుంటారు, జన్యు మార్చుకుంటారు ఆ రోజు. తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది 16వ తారీఖు, 27వ తారీఖు వినాయక చవితి ఉంది. సో సిద్ధి బుద్ధి ప్రదాత, ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా, బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలకి కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి. ఇది ఒక సీక్రెట్. ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులుతుంటారు, ఒకసారి నిలకడగా ఉంటారు. బట్ అమ్మవారి స్ట్రాంగ్గా మన దగ్గరే ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా మొత్తం. సో ఇవి చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు గడిపి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. మీరు అడిగిన విధంగా కన్యరాశి కనుక చూసుకుంటే కన్యరాశి వాళ్ళు ఈ మంత్ ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లానెటరీ యొక్క పొజిషన్ వీళ్ళకి అంత ఫేవరబుల్ కలదు. చాలా ప్రతికూలంగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ సమరీ కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చేస్తున్న జాబులో విపరీతమైన ప్రెషర్స్ వచ్చేసి వీళ్ళు రిజైన్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకొని ఒక్క స్టెప్ వెనక్కి తీసుకోండి. వృధాగా ఆర్గ్యుమెంట్ చేయకుండా, ఫైటింగ్ చేయకుండా, ఎక్కడైనా మీకు అనుకోని పరిస్థితులు ఎదురైనా కానీ, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ దానికి ఏమంటే మానసికంగా ఎక్కువగా దాన్ని టెన్షన్ పడి ఏదేదో ఊహించేసుకొని తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని నేను వీళ్ళకి చెప్తూ ఉంటాను. వ్యాపారం చేసే వాళ్ళది కూడా సేమ్ పరిస్థితి అండి. సేమ్ అండి, అనుకున్న విధంగా ఇది అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించి, మెటీరియలిస్ట్కి సంబంధించి ఏది చేసినా కానివ్వండి, పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ లేకుంటే ధనం రిలేటెడ్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా పరిస్థితులు ఉండవు అనేది మీనింగ్ అండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా లేకపోతే మనం రివోల్ట్ అవుతాం, ఫైట్ చేస్తాం, రెసిస్ట్ చేస్తాం, నాకెందుకు. అలా కాకుండా ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జాబ్ ఒకప్పుడు మీరు ట్రై చేస్తేనే వచ్చింది కదా. సో ఆ జాబ్ ప్రాబ్లం అయితే అది కాకపోతే ఇంకోటి వస్తుంది, అంతే కదా. ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవటం నేర్చుకోండి. అంటే కొంచెం సహనం, పేషెన్సీగా ఉండాల్సిన మంత్ కన్యరాశికి. మనం డీటెయిల్స్ కనుక చూస్తే కన్యరాశి వాళ్ళది ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి. ఇదే సౌండ్తో వాళ్ళ పేర్లు అంతా కూడా ఫస్ట్ లెటర్ అంటే మోస్ట్ పాపులర్ పేర్లు ఏదైనా కనుకుంటే వాడు కూడా కన్యరాశి వస్తారు. ఈ మంత్లో మనకి 4 గ్రహాలు మారినాయి. అంటే ఎక్కువగా గ్రహాలు స్థానచలనం అంతా ఈ మంత్లో వీళ్ళకి ఉన్నాయి అనమాట. ఒకటి సూర్యుడు 17వ తారీఖు మారుతూ
ఉన్నారండి. దానికి ముందు అంటే జూలై ఎండ్లో 3 గ్రహాలు మారుతున్నాయండి. 22వ తారీఖు బుధుడు మారుతూ ఉన్నారు, 26వ తారీఖు శుక్రుడు మారుతున్నాడు జూలై మంత్లో. తర్వాత జూలై 28న కుజుడు మారుతూ ఉన్నారు అనమాట. ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉంది, ఎగనెస్ట్గా ఉంది, కొంచెం ఆడ్ పరిస్థితులను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు చూపిస్తుంది. అవేంటో మనం చూద్దాం. వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ కనుక చూసుకుంటే 12th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ధనచ్ఛేదం, తర్వాత శత్రుపీడం, కలహం, తర్వాత పుష్టిం, హెల్త్ కొంచెం విషయంలో కొంచెం బాగానే ఉంటుంది, అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఈ హెల్త్ పక్కన పెట్టేస్తే ధనం కానివ్వండి, శత్రుపీడలు, గొడవలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు 12వ ఇంట్లో ఉండి 6వ ఇంట్లో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు మనం. మనకి ఏమని చెప్తారంటే 12వ స్థానంలో కనుక సూర్యుడు ఉంటే అంత అనుకూలంగా ఉండదు. మనకి మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవ్యయం ప్రాణపర్యంతమాపత్యం అవమానం వ్యయే రవి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా స్థాన నాశనం, స్వస్థాన నాశనం చైవ అంటే అప్పటిదాకా వెళ్ళిన కనుక ఒక 1 year 2 year ఒక పొజిషన్ చక్కగా చేస్తూ ఉంటే ఆ పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా 12వ స్థానంలో సూర్యుడు అసలు అంత మంచివాడు కాదండి. సో మోస్ట్ బ్యాడ్ రిజల్ట్ ఇస్తాడు అక్కడ. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవమానం, ఓకే, ప్రాణ పర్యంతం ఆపత్యం, ప్రాణాలు పోయే లాంటి సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. అవమానంగా ఫీల్ అవుతారు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అంతే సడన్గా జాబ్ పోయింది అనుకోండి, అవమానంగా డిప్రెసివ్ మోడ్లో వెళ్ళిపోతారు. అవమానం కదండి అది, వాళ్ళ కొలీగ్స్ మధ్య, ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏమనుకుంటారు, జాబ్ ఎందుకు పోయింది నీకు, జనరల్గా మన స్కిల్స్ సరిగా లేవు అనుకుంటాం కదండి. మనం ఏమంటే డిఫెన్స్లో పడిపోతాం, అయ్యో ఆత్మరక్షణకు పడిపోతాం. అందుకని దీనికి ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అయితే మిమ్మల్ని ఏమీ చేయలేరు, అది మీరే సెల్ఫ్ గోల్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అగ్నికి ఆజ్యం పోసినట్లు కుజుడు కూడా వీళ్ళకి 1st హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా మంచి పొజిషన్ కాదు. కుజుడు 1st హౌస్లో ఉండే వాళ్ళ 4th 8th హౌస్లో చూస్తూ ఉంటారండి. 1st హౌస్లో కుజుడు ఉండటం వల్ల జ్వరం, ఖడ్గవ్రణం చైవ బంధు భార్య విరోధకులు చంద్రరాశిగత యక్ష రాక్షస పీడనం అని చెప్తారు. ఈ టైంలోకి ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భార్యతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేంటో చాలామంది ఫోన్ చేస్తుంటే జాబ్ లేనప్పుడే భార్య ఫైట్ చేస్తుంటుంది. డబ్బు లేదు కదండి, నో ఇన్కమ్. ఈరోజు అంటే నవ్వకూడదు, సీరియస్, బట్ ఈరోజు ఉదయం ఒకళ్ళు ఫోన్ చేశారండి, ఫారిన్ నుంచి ఫోన్ కాల్. విషయం ఏంటంటే జాబు వీసా, నేను అంతకుముందు రిపీట్ క్లయింట్ అనమాట. చెప్పాను ఈ టైంకి వీసా వస్తుందంటే వీసా వచ్చింది తర్వాత జాబ్ ఉంది, ఇదొక ప్రాబ్లం. అయ్యో, ఈ సరే నేను అప్పుడు కొన్ని చెప్పాను, కొన్ని చేస్తారు, కొంచెం చేస్తారు. డోంట్ వరీ అండి, ఇండియాకి రావద్దు, అక్కడే ఉండండి మీరు, అంత పాజిటివ్గా ఉంది, ఒకటి ఏదన్నా హోమంగానే చేద్దాం, సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్తే ఓకే అన్నది కన్వర్జేషన్. మధ్యలో ఇంకోటి చెప్పారు, మా మిస్సెస్ కూడా నాతో మాట్లాడలేదండి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వైఫ్ సెన్సెస్ వెరీ ఈజీలీ అండి, వాళ్ళకి ఇంటర్నల్గా ప్రెషర్ తీసుకుంటారు వాళ్ళు. మా హస్బెండ్కి ఈ టైంలో జాబ్ లేకపోతే ఎట్లా, పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇన్సెక్యూర్గా ఎక్కువగా ఫీల్ అయిపోతారు అనమాట. చూడండి, అందుకని నేను జాబ్ లేకపోవటం ఇంకొక జాబ్ లేకపోవడంతో వైఫ్ ఫైటింగ్ చేయటం ఇంకొక పెద్ద ప్రాబ్లం. జెంట్స్ కొన్న ఒక కర్స్ అనుకోని మన మగవాళ్ళకున్న ప్రాబ్లం అది. చూడండి, జ్వరం, ఖడ్గవ్రణం, బంధు భార్య విరోధకులు, యక్ష రాక్షస పీడనం. పాప వీళ్ళకి కూడా కాలు నొప్పి, మెడ నొప్పి, అనుకోకుండా ఏదో ఒక హెల్త్ ఇష్యూ, వీళ్ళు రెమెడీస్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎనిమి బాధ ఎక్కువగా ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 11వ ఇంట్లో ఉండి అగైన్ శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తున్నాడు, కానీ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. పర్టికులర్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ 11వ ఇంట్లో ఉంటే వీళ్ళకి ఆశాదీపం ఈ శుక్రుడే అని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి అర్ధస్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశే రవి అని చెప్తూ ఉంటారు. అంటే ఫుడ్ విషయంలో, ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ధనం విషయంలో కూడాను ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ధనానికైతే అంత ఇబ్బంది ఉండదు అని మనం చెప్పుకోవచ్చు అండి. సో మరి నక్షత్రాల ప్రకారం ఇందులో ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఓవరాల్గా బెటర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, తర్వాత సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభము, క్షేమంగా ఉంటారు, అంటే పాజిటివ్గా ఉంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే మృత్యు భయము, మరణము చూపిస్తూ ఉంది. ఏదో ఒక అనుకున్న పని ఆగిపోవడంతో అది ముందుకు పోని పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు దానికి ఓవర్గా టెన్షన్ తీసేసుకొని అతిగా భయపడి భయపడుతూ ఉంటారు అనమాట. అసలు పోతామని యాంగిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత హస్త నక్షత్రాలకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. తర్వాత సౌఖ్యంగా ఉంటారు, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వస్త్ర భయము, క్షేమము అంతా బాగుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, మరణము చూపిస్తుంది.
ఇంకే మరణం అంటే మన సినిమాల్లో మరణం కాదు, ఏదైనా పని స్టార్ట్ అనుకున్న అందము పని. చేస్తుంటే మధ్యలో బ్రేక్ అయ్యి ఇంకా టోటల్గా వైండ్ అప్ అక్కడ నుంచి తీసేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫారిన్ విదేశాగమనము, పరవాసము, వస్త్రలాభము, లాభము చూపిస్తుంది. అంటే టోటల్గా ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, లేదంటే ఫారిన్ రిలేటెడ్ ఏదైనా జాబులు కానీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ఎంఎన్సీ కంపెనీలు ఉన్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఒకటి దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర హస్త నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వర్షాకాలం కూడా కాబట్టి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయటం, ఇంట్లో రెగ్యులర్గా ధూపం వేసుకోవటం, దోమలు అవి రాకుండా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనం అనుకోని విధంగా అవుట్ ఆఫ్ దేర్ మైండ్ ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్. సో వీళ్ళకి 50-50గానే ఉంది కాబట్టి కన్యా రాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? సో ఈ రెమెడీస్ చెప్పే ముందండి, చాలామంది నేను 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తానంటే, ఎవరైనా సరే ధనానికి ఇబ్బంది పడకూడదు, భోజనానికి ఇబ్బంది పడకూడదు. ఫస్ట్ భోజనం నిలిపిన తర్వాత ఇమీడియట్లీ ధనానికి ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మనం ధనం దగ్గరే లైఫ్ ఆగిపోతే నెక్స్ట్ కామ మోక్షాలు ఉంటాయి, ఆ మోక్షానికి వెళ్ళలేము మనం. అందుకని దేవుడు ఫస్ట్ ముందు అవి ఇచ్చేయాలి. ఇండియా అనేది మనకి ఏం చెప్తారంటేనండి, అష్టలక్ష్మి అంటే ఏంటి అనేది మనకి ప్రపంచానికి 8 ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అనే కాన్సెప్ట్ని, అసలు ఈ లక్ష్మీదేవిని ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియాని. మనకేమంటారు, రత్న గర్భం అంటారు భారతదేశాన్ని. రత్నాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడి నుంచే. తర్వాత మెటల్స్, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచే. అందుకని మనకి రీసెంట్ వరకు కూడా చూసుకుంటే రిచెస్ట్ పర్సన్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ, విజయనగర సామ్రాజ్యాలు చూసుకున్నా కానివ్వండి, వాళ్ళు రత్నాలు, వైడూర్యాలు రోడ్ల మీద పోయి అమ్మేవాళ్ళని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి రిచ్ కంట్రీస్లో ఉన్న మనం ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి వాళ్ళని సరే ధనానికి ఇబ్బంది పడకూడదు అన్నది ఒక ఆలోచన నాకు అనమాట. అందుకని నేను కుబేరు పాశుపత అభిషేకం, తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ఇవన్నీ ఎక్కువగా చేపిస్తూ ఉంటాను. చాలామందికి చేపించి ఉన్నాను. అయితే చాలామంది వాళ్ళకి ఇంట్లో చేయాలంటే ఖర్చు అవుతుంది అనమాట. మాకు సామూహికంగా అయితే తక్కువగా ఉండేది ఏదైనా ఉంటే అవకాశం చూడమని అడుగుతూ ఉన్నారు. బట్ అది ఎప్పటివరకు చేయలేదు. ఈసారి మనకి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 21, 22 ఈ 2 తేదీల్లో ఈ 2 హోమాలు పెట్టడం జరిగింది. ఒకటి కుబేరు పాశుపత అభిషేకము, రెండోది వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష అభిషేకము, విశేష హోమం అనమాట. శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి శీఘ్ర ధన ప్రాప్తి, వెరీ క్విక్గా ధనం రావడానికి, నష్ట ద్రవ్య ప్రాప్తి, ఎవరికైనా కనుక నష్టాలు పోయి ధనం పోగొట్టుకొని ఉంటే అవి వాళ్ళకి మళ్ళీ తిరిగి రావడానికి, ఇది 3 కలిపి చేస్తున్నాం అనమాట. ఆ రోజు ఇంట్రెస్ట్గా కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ కావాలంటే ఫోన్ చేస్తే మనం వాళ్ళకు వచ్చిన స్పందనను బట్టి, అగైన్ విశేషంగా స్పందన వస్తే భారీ ఎత్తున చక్కగా చేస్తాం. ఫిజికల్గా కూడా రావచ్చు, వాళ్ళ చేత వాళ్ళకి కుంకుమ పూజ అవన్నీ చేపిస్తాం జరుగుతుంది అనమాట. మరి జంటలు వస్తే వాళ్ళకి హోమం ముందు కూడా కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. అగైన్ అది మనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి దాన్ని బట్టి మనం చూసి ప్లాన్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్గా ఉంటే దానికి ఒకసారి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అయిపోతాను అనమాట. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ని తెలుసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడు, సురుడు ఎవరు సరిగా లేరండి. మనకేం చెప్తారంటే వీళ్ళకి జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంది, బాస్ నుంచి ప్రెజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి. ఓకే. తర్వాత హనుమాన్ కార్యసిద్ధి మంత్రం, ఈ 2 కాంబినేషన్ అంటే సూపర్ పవర్ ఉంటుంది. నేను చాలా మందికి చెప్తుంటాను, నా క్లయింట్స్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయమని చెప్తాను నేను. సో వాళ్ళకి ఏమంటే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఇది 21 టైమ్స్ ఇలా ఒక 41 డేస్ రెగ్యులర్గా చదువుతూ వెళ్ళిపోతే జాబులో వచ్చే ప్రెషర్స్ కానివ్వండి, జాబ్ పోయే సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు. ఇది వెరీ పవర్ఫుల్ రెమెడీ అనమాట. నేను తర్వాత ఇంకా వీళ్ళకి కొంతమందికి మనకేమంటే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు, వీళ్ళకి నేను ఏం చేస్తుంటే మన్యు పాశుపత అభిషేకం లేదంటే సుందరాకాండ పారాయణం కనుక చేస్తే ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే ముందుకు వెళ్ళిపోతారు. ఓకే. సుందరాకాండ పారాయణ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకుండా సపరేట్గా ఉంటుంటే సుందరాకాండ పారాయణం కనుక చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా వాళ్ళు భార్యాభర్తలు కలిసిపోతారండి. సో ఇవి 2 చేసుకుంటే బాగుంటుందండి. మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఇంకెవరికైనా విశేష ధనం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, లేదంటే వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయుష్ సూక్తం లేదంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే కానీ చాలా బాగుంటుంది. అగైన్ ప్రతి ఒక్కళ్ళు ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదండి. ఈ వీడియో చూసిన ఎవరు అసలు ఇబ్బంది పడకూడదు. నా ఫస్ట్ ఇంటెన్షన్ అదనమాట. అందుకని విశేషంగా అమ్మవారి యొక్క హోమాలు అవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. కనకదార స్తోత్రం చదువుకుంటే ధనానికి కూడా చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి వీళ్ళకి గ్రహాలు ఎక్కువగా లేవు కాబట్టి ఉదయాన్నే ఈ 41 డేస్ ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచి అదే ముహూర్తం అనుకోండి 41 డేస్, ఈలోపు శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వినాయక చవితి కూడా కంప్లీట్ అవుతుంది 41 డేస్ అంటే. కనకదార స్తోత్రం చదువుతుంటే చాలా బాగుంటుంది. రైట్. సో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు.